హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. 2011 నుండి కూడా యుఎస్ఎస్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది డ్రగ్ షార్టేజ్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తుందండి. కరెంట్లీ అమెరికా 22 కేటగిరీస్ లో 323 డ్రగ్ షార్టేజ్ ని ఫేస్ చేస్తుంది. వీటిలో యాంటీ ఎఫెక్టివ్, ఎండ్క్రైనాలజీ, తర్వాత కార్డియోవాస్కులర్, ఆంకాలజీ, న్యూరాలజీ, అనస్థీషియా, అనల్జీషియా, సైకియాట్రీ, పల్మనరీ, గ్యాస్ట్రోఎంటాలజీ, తర్వాత డెర్మటాలజీ, ఆప్థాల్మాలజీ, యూరాలజీ, హెమటాలజీ, మెడికల్ ఇమేజింగ్, ర్యూమటాలజీ, యాంటీబయోటిక్, రెనల్, యాంటీవైరల్, ట్రాన్స్ప్లాంట్ అండ్ అదర్స్ అనేవి ఉన్నాయండి. యుఎస్ లో ఆన్ గోయింగ్ డ్రగ్ షార్టేజ్ వల్ల పేషెంట్స్ క్రిటికల్ కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేస్తున్నారు అనమాట. దానివల్ల కేర్ అనేది డిలే అవుతుంది, అలాగే కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇండియన్ ఫార్మాసిటికల్ సెక్టర్ వాల్యూమ్ వైజ్ గా చూస్తే థర్డ్ లార్జెస్ట్, అలాగే వాల్యూ వైజ్ చూస్తే 13th లార్జెస్ట్ సెక్టర్ గా రికాగ్నైజ్ చేయడం జరిగిందనమాట. అమెరికాలో డ్రగ్ షార్టేజ్ వల్ల ఇండియాస్ ఫార్మాసిటికల్ ఎక్స్పోర్ట్స్ అనేవి 9.6% పెరిగాయి. COVID-19 టైంలో ఇండియన్ ఫార్మాసిటికల్స్ అనేవి 100 కంట్రీస్ కి 298 మిలియన్ వ్యాక్సిన్స్ ని సప్లై చేశాయండి. అంతేకాకుండా ఎలక్షన్ రిజల్ట్స్ వల్ల వచ్చిన వాలటాలిటీలో ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఫార్మా సెక్టర్ లాంటి డిఫెన్సివ్ సెక్టర్ వైపు చూసేలా చేసిందనమాట. యుఎస్ డ్రగ్ షార్టేజ్ వల్ల బెనిఫిట్ అయ్యే ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఏంటో మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ అరబిందో ఫార్మా అండి. ఇది 1986 లో ఇన్కార్పొరేట్ అయింది. సెమీ సింథటిక్ పెన్సిలిన్ సింగిల్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మార్కెట్ లీడర్ గా ఉంది. కార్డియోవాస్కులర్, న్యూరో సైన్స్, యాంటీ రిట్రోవైరల్, యాంటీ డయాబెటిస్, అలాగే గ్యాస్ట్రోఎంటాలజీ లాంటి సెవెరల్ సెగ్మెంట్ లో ప్రెజెన్స్ ఉందన్నమాట. కంపెనీ యొక్క ఇంజెక్టబుల్ సేల్స్ లో యుఎస్ సేల్స్ 25%, అలాగే ఓవరాల్ సేల్స్ లో 12% ఉన్నాయి. యుఎస్ లో షార్టేజ్ ఉన్న 22 కేటగిరీస్ లో 15 డ్రగ్స్ ని కంపెనీ సప్లై చేస్తుందండి. అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టమ్ ఫార్మసిస్ట్ డ్రగ్ షార్టేజ్ డేటా ప్రకారం క్యాన్సర్ కీమోథెరపీ డ్రగ్ షార్టేజ్ కూడా ఉందన్నమాట. అరబిందో ఫార్మా యుఎస్ఏ ఎన్సిఈ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ కోసం యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్ కూడా ఉంది. అరబిందో ఫార్మా రీసెంట్లీ బయోలాజిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం న్యూజెర్సీలో ఉన్న ఎంఎస్టీ ఫార్మాసిటికల్స్ తో జాయింట్ వెంచర్ లోకి ఎంటర్ అయింది. అలాగే అరబిందోస్ బయోలాజిక్ ఆర్మ్ అనేది తెలంగాణలో 10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ తో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా బిల్డ్ చేస్తుంది. స్ట్రాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాల్యూ చైన్ ద్వారా యుఎస్ జనరిక్ బిజినెస్ పొందడం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఈ కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 73,339 క్రోర్స్ ఉంది. ఆర్ఓసి 14.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.6% ఉంది. ఫేస్ వాల్యూ ₹1, ఎర్నింగ్ పర్ షేర్ ₹54.20 ఉంది. అండ్ ఇండస్ట్రీ పీ అనేది 30.7 ఉంటే స్టాక్ పీ 22.3 ఉంది. సో పీఈ రేషియో వైజ్ అరబిందో ఫార్మా అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీకి డెట్ 6,648 క్రోర్స్ ఉంది. అండ్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2024 లో 29,002 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 20% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 3,169 క్రోర్స్ పోస్ట్ చేసింది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 51.84% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 18.01% ఉంది. క్వార్టర్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ తగ్గింది. అండ్ డిఎస్ షేర్ హోల్డింగ్ 23.28% ఉంది. డిఎస్ షేర్ హోల్డింగ్ అనేది పెరగడం జరిగింది అనమాట. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 6.87% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹1,252 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 23% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 88% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ మనం కంపెనీ టెక్నికల్స్ ఒకసారి చూస్తే టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు వెరీ బుల్లిష్ గా ఉన్నారండి. అలాగే మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా వెరీ బుల్లిష్ గా ఉన్నారు. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా వెరీ బుల్లిష్ గా ఉన్నారనమాట. అండ్ ఆల్ మూవింగ్ డే యావరేజెస్ అనేవి కూడా బుల్లిష్ గా ఉన్నాయి. 5 డే, 10 డే, 20 డే, 50 డే అండ్ 100 డే, 200 డే మూవింగ్ యావరేజెస్ అన్ని కూడా బుల్లిష్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కంపెనీ సన్ ఫార్మా అండి. 1983 లో స్టార్ట్ అయింది. వాల్యూడ్ మెడిసిన్ ప్రొవైడ్ చేయడంలో లీడర్ గా ఉండాలనే విజన్ తో కంపెనీ స్టార్ట్ అయింది అనమాట. అక్రాస్ ది గ్లోబ్ 100 కంటే ఎక్కువ కంట్రీస్ లో కంపెనీకి ప్రెజెన్స్ అనేది ఉంది. సన్ ఫార్మా యొక్క యుఎస్ హెడ్ క్వార్టర్ అనేది న్యూ జెర్సీ అలాగే ప్రిన్స్టన్ లో ఉందండి. ఎవ్రీ ఇయర్ కంపెనీ కార్డియాలజీ, డయాబెటాలజీ, న్యూరో, సైకియాట్రీ, డెర్మటాలజీ, న్యూరాలజీ సెగ్మెంట్ లో 30 బిలియన్ డోసెస్ కంపెనీ సెల్ చేస్తుంది అనమాట. యుఎస్ లో డ్రగ్ షార్టేజ్ ఉన్న 22 కేటగిరీస్ లో 9 డ్రగ్స్ ని ఈ కంపెనీ సప్లై చేస్తుందండి. సన్ ఫార్మాకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుండి 67% సేల్స్ వస్తే అందులో 30% యుఎస్ నుండే వస్తున్నాయి అనమాట. ఏప్రిల్ 2024 కి పెరుగుతున్న డిమాండ్, ప్రొడక్షన్ డిస్కంటిన్యూ చేయడం లాంటి రీజన్స్ వల్ల థెరపాటిక్ కేటగిరీస్ లో దాదాపు 233 డ్రగ్స్ షార్టేజ్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అడ్రల్ అనేది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ట్రీట్ చేయడానికి యూజ్ చేసే డ్రగ్ అండి. ఇది హైలీ డిమాండబుల్ బట్ హార్డెస్ట్ టు ట్రాక్ డౌన్ అనమాట. సన్ ఫార్మా ఈ డ్రగ్ ని ప్రొడ్యూస్ చేసే లార్జెస్ట్ జనరిక్ డ్రగ్ ప్రొడ్యూసర్ అనమాట. ఇది అడ్రల్ 10 డ్రగ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఎఫ్డిఏ అప్రూవల్ కూడా ఉంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,53,314 క్రోర్స్ ఉందండి. ఆర్ఓసి 17.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసరికి 16.7%, ఫేస్ వాల్యూ ₹1 ఉంది.
అలాగే ఎర్నింగ్ పర్ షేర్ ₹39.90 ఉందన్నమాట. అండ్ మనం కంపెనీ సేల్స్ గనక చూస్తే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కనుక చూస్తే కంపెనీ సేల్స్‌లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2024లో 48,497 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 27% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 9,610 క్రోర్స్ పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కన్సిస్టెంట్‌గా డివిడెండ్ కూడా పే చేస్తుంది. అండ్ మార్చ్ 2024కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 54.48% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 17.72%, డిఐ షేర్ హోల్డింగ్ 18.71% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 8.97% ఉంది. ప్రెజెంట్ ఈ కంపెనీ షేర్ ₹1,474 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్‌లో కంపెనీ షేర్ 3% నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్‌లో 18% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్‌లో అయితే 45% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ కంపెనీ టెక్నికల్ రిపోర్ట్ గనక ఒకసారి చూద్దాం. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు బేరిష్‌గా ఉన్నారు. అలాగే మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు వెరీ బేరిష్‌గా ఉన్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ బుల్లిష్‌గా ఉన్నారనమాట. అండ్ మూవింగ్ యావరేజెస్ కనుక చూస్తే 5 డే, 10 డే మూవింగ్ యావరేజెస్ అనేవి బుల్లిష్‌గా ఉంటే 20 డే, 50 డే అండ్ 100 డే మూవింగ్ యావరేజెస్ అనేవి నెగెటివ్‌గా ఉన్నాయి, బెరిష్‌గా ఉన్నాయి. అండ్ 200 డే మూవింగ్ యావరేజ్ అనేది బుల్లిష్‌గా ఉంది. బేస్డ్ ఆన్ దిస్ కంపెనీలో కొంచెం కరెక్షన్ వస్తే ఎంటర్ అవ్వడం అనేది బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ గ్లాండ్ ఫార్మా అండి. ఈ కంపెనీ 1978లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్ నుండి లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జనరిక్ ఇంజెక్టబుల్ కంపెనీస్‌లో ఒకటిగా మారింది. యూఎస్, యూరప్ మొదలైన వాటికి జనరిక్ ఇంజెక్టబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే సప్లై చేస్తుందన్నమాట. కరెంట్లీ గ్లాండ్ ఫార్మాస్ ఓవరాల్ రెవెన్యూలో 50% యూఎస్ మార్కెట్ నుండి వస్తుంది. ఇది 10 ఎసెన్షియల్ హాస్పిటల్ ప్రొడక్ట్స్ తో సహా డ్రగ్ షార్టేజ్ లో ఉన్న 22 కేటగిరీస్ లో 14 డ్రగ్స్ ని సప్లై చేస్తుందండి. గ్లాండ్ ఫార్మా స్టెరైల్ ఇంజెక్టబుల్ లో స్పెషలైజేషన్ ఉంది. అలాగే ఆప్థాల్మాలజీ అండ్ ఆంకాలజీ సెగ్మెంట్ లో డ్రగ్స్ ప్రొవైడ్ చేయడం మీద ఫోకస్ చేస్తుంది. యూఎస్ లో ఈ 2 సెగ్మెంట్ లో హ్యూజ్ డ్రగ్ షార్టేజ్ అనేది ఉందన్నమాట. ప్రెజెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 30,899 క్రోర్స్ ఉందండి. ROC 13.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.26%, ఫేస్ వాల్యూ ₹1 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹46.90 ఉంది. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 372 క్రోర్స్ మాత్రమే ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2024లో కంపెనీ 5,665 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 24% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 772 క్రోర్స్ పోస్ట్ చేసింది. అండ్ మార్చ్ 2024కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 57.86%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 3.59%, డిఐ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉంది 25.23% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 13.32% ఉంది. ఈ కంపెనీ షేర్ ₹1,834 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో అయితే 94% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ కంపెనీ టెక్నికల్స్ కనుక ఒకసారి చూస్తే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు న్యూట్రల్ గా ఉన్నారండి. మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ బుల్లిష్ గా ఉన్నారు. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా వెరీ బుల్లిష్ గా ఉన్నారు. 5 డే, 10 డే, 20 డే మూవింగ్ యావరేజ్ అనేవి బేరిష్ గా ఉంటే 50 డే మూవింగ్ యావరేజ్ అనేది బుల్లిష్ గా ఉంది. 100 డే మూవింగ్ యావరేజ్ అనేది కూడా బేరిష్ గా ఉంది. అండ్ 200 డే మూవింగ్ యావరేజ్ అనేది బుల్లిష్ గా ఉంది కాబట్టి ఈ టైంలో స్టాక్ లో ఎంటర్ అవ్వచ్చు. లేదు అంటే రిస్క్ తక్కువగా కావాలి అనుకుంటే స్టాక్ అనేది కొంచెం కరెక్షన్ అయ్యాక ఎంటర్ అవ్వచ్చు. యూఎస్ లో ఆన్ గోయింగ్ డ్రగ్ షార్టేజ్ వల్ల అరబిందో ఫార్మా, సన్ ఫార్మా అండ్ గ్లాండ్ ఫార్మా లాంటి ఇండియన్ ఫార్మాసిటికల్ ఫర్మ్స్ షార్టేజ్ తగ్గించడంలో స్ట్రాంగ్ కంటెండర్ గా ఉన్నాయన్నమాట. అరబిందో ఫార్మా పర్టికులర్లీ ఆంకాలజీ సెగ్మెంట్ లో డ్రగ్ షార్టేజ్ మీట్ అవ్వడానికి వెల్ పొజిషన్ లో ఉంది. అండ్ సన్ ఫార్మా ఎక్స్టెన్సివ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో అండ్ సబ్స్టెన్షియల్ గ్లోబల్ మార్కెట్ షేర్ యూఎస్ డ్రగ్ షార్టేజ్ ని అడ్రస్ చేయడంలో పర్టికులర్లీ ఎడ్రెల్ వంటి డ్రగ్స్ సప్లై చేయడంలో కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అండ్ గ్లాండ్ ఫార్మా అనేది ఆప్థాల్మాలజీ అండ్ ఆంకాలజీలో షార్టేజ్ ని తగ్గించడంలో స్టెరైల్ ఇంజెక్టబుల్ లో స్పెషలైజేషన్ ఉంది. ఇన్వెస్టర్స్ ఫోకస్ అనేది ఎప్పుడు కూడా ఇలాంటి టాప్ ఫార్మా స్టాక్స్ మీదే ఉండాలండి. ఎందుకంటే ఈ కంపెనీస్ లో కంటిన్యూస్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అయితే ఇన్వెస్ట్ చేసే ముందు రిస్క్ ని కేర్ఫుల్ గా అసెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.